కేజీఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడా అని దేశమంతా ఎదురు చూస్తుంది. కానీ టాక్సిక్ టీజర్ చూశాక ఒక్కసారిగా అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటిది బాబోయ్, యష్ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న ప్రతి సగటు సినీ ప్రేక్షకుడి మెదడులో మెదులుతోంది. టీజర్లో చూపించిన వైలెన్స్, యష్ బాడీ లాంగ్వేజ్, ఆ డార్క్ థీమ్ చూస్తుంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమవుతోంది. చేతిలో గన్, నోట్లో సిగార్, కళ్లల్లో రక్తం చిందేంత కోపం యష్ని మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత వైల్డ్గా ప్రజెంట్ చేశారు. కేవలం మాస్ ఆడియన్స్ను మాత్రమే కాదు, హార్డ్ కోర్ యాక్షన్ లవర్స్ని కూడా భయపెట్టేంత పచ్చిగా ఈ టీజర్ కట్టుంది. వీటితో పాటు బోల్డ్నెస్ సైతం హద్దులు దాటిపోయింది. సాధారణంగా లేడీ డైరెక్టర్లు అనగానే సాఫ్ట్ ఎమోషన్స్, డ్రామా సినిమాలు తీస్తారు అనే ఒక అపోహ ఇండస్ట్రీలో ఉంది. కానీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసింది. ఒక లేడీ డైరెక్టర్ ఇంత వైలెంట్ సినిమాను ఇంత బోల్డ్గా డీల్ చేయడం నిజంగా సాహసమే. టీజర్లోని ప్రతి ఫ్రేమ్లోనూ ఆమె మార్క్ కనిపిస్తోంది. కేవలం రక్తపాతం చూపించడమే కాదు, దాని వెనుక ఒక స్టైలిష్ మేకింగ్, ఒక ఆర్ట్ ఉంది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే క్యాప్షన్ పెట్టడమే ఆమె గట్స్కి నిదర్శనం. ఈ సినిమాను ఆమె హ్యాండిల్ చేస్తున్న విధానం చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఆమె పేరు మారుమోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్ విజువల్స్, కలర్ గ్రేడింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే టాక్సిక్ నిజంగానే మన ఇండియన్ సినిమానా లేక ఏదైనా హాలీవుడ్ సినిమానా అనే సందేహం రాకమానదు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఈ టీజర్ ఉంది. ముఖ్యంగా ఇందులో చూపించిన బోల్డ్నెస్ మన నేటివిటీకి చాలా దూరంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. డ్రగ్స్, మాఫియా, గన్ కల్చర్ను ఇంత ఓపెన్గా, ఇంత రా అండ్ రస్టిక్గా చూపించడం ఇండియన్ స్క్రీన్ మీద చాలా అరుదు. ఇది ఖచ్చితంగా పాన్ వరల్డ్ సినిమాగా నిలబడే కంటెంట్ అని అర్థమవుతోంది. రాకీ భాయ్గా యష్కి ఉన్న ఇమేజ్ మామూలుది కాదు. ఆ ఇమేజ్ని కాపాడుకుంటూనే అంతకు మించిన సాహసం చేయడం అంటే కెరియర్ని పందెంగా కట్టడమే. కానీ యష్ ఈ రిస్క్ తీసుకున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. రొటీన్ మాస్ మసాలా కథలు పక్కన పెట్టి ఇంతటి టాక్సిక్ కథను ఎంచుకోవడం వెనుక యష్ నమ్మకం ఏంటో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. తన స్టార్డమ్ని కేవలం బాక్స్ ఆఫీస్ నంబర్ల కోసం కాకుండా ఒక కల్ట్ క్లాసిక్ క్రియేట్ చేయడానికి వాడుతున్నాడు. ఇది యష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ గ్యాంబుల్ అయినప్పటికీ టీజర్ చూస్తుంటే ఆ గ్యాంబుల్ గెలిచేలాగానే ఉంది. మొత్తంగా చూస్తే టాక్సిక్ టీజర్ ఒక విజువల్ వండర్ ప్లస్ వైలెంట్ పొయట్రీ. ఇది రెగ్యులర్ ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కొత్తదనం కోరుకునే వారికి మాత్రం పూనకాలు తెప్పిస్తుంది. బోల్డ్నెస్ అండ్ వైలెన్స్ మిక్స్ చేసి గీతూ మోహన్ దాస్ వండిన ఈ వంటకం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి. యష్ సైలెంట్గా ఉంటూనే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని మరో మెట్టు ఎక్కించడానికి సిద్ధమయ్యాడని ఈ టీజర్ చెప్పకనే చెప్తోంది. మార్చి 19న విడుదల కానుంది టాక్సిక్. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు.